భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జర్నలిస్ట్ సాయి గారికి ఈ థ్రెటనింగ్ కాల్స్ వచ్చినట్టండి. దేని గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినందుకు కాదు, లేదంటే టీడీపీకి ఎగెన్స్ట్గా చెప్పినందుకు కాదు. ఆయనకి పాపం ఇజ్రాయెల్కి ప్రోగాను, పాలస్తీన్కి ఇరాన్కి ఎగెన్స్ట్గా మాట్లాడుతున్నారని చెప్పి ఆయనకి థ్రెటనింగ్ కాల్స్, అంటే ముస్లిమ్సే ఆబ్వియస్లీ, వాళ్ళు చేసి మేము చంపేస్తాం, జాగ్రత్త, ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. పాప అతను వీడియో చేశాడు దాని గురించి. అది చాలా తప్పండిది. మరి ఎక్కడ ఉన్నాం మనం? మన ఆంధ్రదేశం సేఫ్ అనుకుంటున్నాం కదా. ఆంధ్రదేశం, అందులోనూ ఇండియా. ఇక్కడ ఏం చేద్దామని వాళ్ళ ఉద్దేశం? వాళ్ళ మతం గురించి కానీ వాళ్ళ మతస్థులు సపోర్ట్ చేయకపోతే చంపేస్తారా? వాళ్ళు చేసేవన్నీ ఏదో పనులు. ఇప్పుడు హమాస్ చేసిన పని హర్షించదగిన పని చెప్పండి. చిన్న చిన్న పిల్లల్ని 70 మందిని టాడ్లర్స్ నరికేశారండి. టాడ్లర్స్ అంటే 3 ఏళ్ళ లోపు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లల్ని 70 మందిని నరికేశారు. ఇది కరెక్టా? 400 మంది దాకా హోస్టేజ్ని పట్టుకెళ్ళిపోయారు. ఒకరిని బయటికి ఇచ్చే తర్వాత కొన్నాడు. ఇప్పుడు 150 మందో 180 మందో ఉన్నారు వాళ్ళ దగ్గర. అది కరెక్టా? హోస్టేజ్ అంటే అమాయక ప్రజలు ఆల్రెడీ పోయారు. దాన్ని బేరాలు ఆడుకోవడం, వాళ్ళని అమ్ముకోవడం. నువ్వు ఇంతమంది ఇస్తే నువ్వు అంటారు, నువ్వు ఇంత డబ్బు ఇస్తావా, లేదంటే మా తాలూకు కరుడు కట్టిన తీవ్రవాదులు ఈ జైల్లో ఉన్నారు కదా, వాళ్ళు వదిలిపెడతావా? ఇది బేరసారం. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఏంటి? వీళ్ళు అమాయక ప్రజలు, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు కేసులు ఎదుర్కొని వాళ్ళు జైల్లో ఉన్నారు. సరే, ఈ ఇజ్రాయెల్ ఎందుకు తప్పుట? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసట, వీళ్ళ భూములన్నీ అక్కువ చేశారు. కాదు, అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ల్యాండ్ అంతా. కొనుక్కున్న బాగా డెవలప్ చేశారు. వీళ్ళకి డెవలప్ చేసే సత్తా లేదు, తెలితేటలు లేవు. వీళ్ళకి ఎంతసేపు గొడవలు ఆడుకోవడం, కొట్టుకోవడం, చావడం తప్ప. ముస్లిమ్స్కి ఓపెన్గా చెప్తున్నాను, ముస్లిమ్స్కి అది మతం, ఇట్స్ ఎ ఫెయిల్డ్ మతం అండి. వాళ్ళకి బతుకు తెరువు చేత కాదు, ఎంతసేపు అవసరం పడి తినడం తప్ప. వాళ్ళు ఇక్కడ కూడా మీరు ముస్లిమ్స్ చూడండి, వాళ్ళంతటా వాళ్ళు ఎదగడానికి చూడరండి. వాళ్ళంతసేపు మురబ్బాగా ఉండడం, అవసరాన్ని బెదిరించి బతకడమే తప్ప. వాళ్ళు సొంతంగా జాగ్రత్తగా తెలివితేటలుగా మసులుకునే రకాలు కారండి. మూర్ఖపు భావజాలం ఎక్కువ, వాళ్ళకి మూర్ఖత్వం ఎక్కువ. ఆబ్వియస్లీ దాంట్లో ఎక్కడ ఎవరినైనా అడగండి. ముస్లిమ్స్లోనే చాలామంది ఇప్పుడు ఎక్స్ ముస్లిమ్స్ అయిపోతున్నారు. వాళ్ళు తట్టుకోలేక ఈ పనికిరాని ఈ రిజిడ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉంటాయి కదా, నువ్వు ఇదే చెయ్యి, ఇలాగే చెయ్యి, ఇలాగంటూ ఇంకోలా చేయలేకూడదు అన్న భావజాలం మంచిది కాదండి. ఆ మద్రసాలు వాళ్ళు ముల్లాలు, మౌల్వీలు ఎంత క్రూరులు. ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలు పక్కన పెట్టండి, మొక్కరాలు చేరుతారు అక్కడ మద్రసాల్లో. వాళ్ళకి సెక్యూరిటీ లేదు, లైంగికంగా వాళ్ళు వేధిస్తారు. బచ్చే బజ్జీ అంటారు దానికి పేరు. ఈ 3 పిల్లలు ఉన్నారు, పైగా బయట వాళ్ళందరినీ గోకుతావు. అది సరిపోకుండా చిన్నపిల్లలు మొక్కరాలని ఇబ్బంది పెట్టామంటారా బాబు మీకు? అంటే దానివల్ల మీ ఎక్కడ తేడా ఉంది? మీ మతంలో అలాంటివి హోమోసెక్షువాలిటీ వద్దంటారు, దానికి ఉరిశిక్ష అంటారు. మరి ఎందుకు ఈ ముల్లాలు మౌల్వీలు ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? హోమోసెక్షువాలిటీ కింద రాదా ఇది? సరే, ఎక్కడో తేడా ఉందండి ఆ మతంలో. సీరియస్ అంతా అణగదొక్కుదాం అనుకునేసరికి అది రెచ్చిపోతుంటుందండి ఏదైనా సరే. ఇప్పుడు ఒక ప్రెషర్ బిల్డ్ అవుతున్న చేయటం మీరు అలా నొక్కింటారు అనుకోండి, ఒక్కసారి పేలిపోతుంది. సో అదే అవుతుంది ఇక్కడ. ఫ్రీడమ్ లేక, వాళ్ళ ప్రకటన స్వాతంత్రం లేదు వాళ్ళకి. ఏ విధమైన ఫ్రీడమ్ ఉండదు ఇస్లాంలో. ఆ లేక వాళ్ళు అలాగా మౌఢ్యంతో బుర్రలు కూడా పాడైపోతాయి. దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్ నా ఉద్దేశం. సరే, ఈ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయండి పాపం మన సాయి గారికి. నేను చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తే ఆయన పాపం చెప్తున్నాడు, నీ దగ్గర ఒపీనియన్ ఉంటే నువ్వు నా కామెంట్ సెక్షన్లో చెప్పు, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోన్ కాల్స్ చేస్తే మరి దాన్ని పోలీసు వాళ్ళకి నేను ఎలాగైస్తాను, దానివల్ల నీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది అని చెప్పి పాపం అతను చెప్పుకున్నారు. అదైతే కరెక్ట్ కాదని నా ఉద్దేశం.
నేను కూడా ప్రో ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ వాళ్ళు తెలివైన వాళ్ళండి. తెలివైన వాళ్ళు 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 సాధించిన ప్రగతి అంతా ఇంత కాదండి. ప్రపంచంలోనే అతి తెలివైన వాళ్ళు వాళ్ళు. మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళే. ఇప్పుడు ఐన్స్టైన్ ఎవడండి? యోధుడే. సో వాళ్ళు వాళ్ళ తెలివితేటలతోటి చాలా జాగ్రత్తగా సైంటిఫిక్గా ఈ వాళ్ళు అగ్రికల్చర్ ఎంత ముందు తీసుకెళ్ళారు వాడు. ఎడారిలో పండించేస్తున్నారు. పండించేసి చుట్టుపక్కల దేశాలన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఒక్క పంట ఏమైనా చేయగలరు వాళ్ళందరూ వాళ్ళు? ఏమీ చేయలేదు. ఇప్పుడు పాపం గల్ఫ్ కంట్రీస్లో అసలు సాయిబులు, అసలు ముస్లిమ్స్ వాళ్ళు ఎవళ్ళు మన మన యుఏఈ అండ్ సౌదీ అరేబియా వాళ్ళంతా కూడా మారుతున్నారు. వాళ్ళు అగ్రికల్చర్ చేసుకుందాం, డెవలప్మెంట్ చేసుకుందాం, టూరిజం పెంచుకుందాం అని చెప్పి వాళ్ళు దే ఆర్ చేంజింగ్ దర్ స్టాండ్. వీళ్ళు కొత్తగా అంటే ఈ కత్తిలకి భయపడిపోయి కన్వర్ట్ అయిన ఎదవలు వీళ్ళంతా ఎవరు మన ఇండియన్ ముస్లిమ్స్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు. పిరికి వాళ్ళు చెప్పాలంటే వాడు ఎక్కడి నుంచి వచ్చేసాడు? ఆడెవడో కత్తి చూపించాడు, వీడు కన్వర్ట్ అయిపోయాడు. ఇప్పుడు మిగతా వాడిని కూడా కత్తితో కన్వర్ట్ చేద్దాం చూస్తారు పిరికితనంతో. సో వీళ్ళేమో రెచ్చిపోయి మత సామ్రాజ్యం స్థాపిస్తామంటూ ఏడుస్తున్నారు. కాకపోతే ఇస్లాం ఒరిజినల్ ప్లేస్లో మారుతోంది. మక్కా మదీనా అంతా కూడా సౌదీ అరేబియాలో కూడా వాళ్ళందరూ మార్పులు కోరుకుంటున్నారు. అలాగే ప్రజలు యూట్యూబ్లు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చాక మీరు ఆపలేరు. రేపొద్దు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అందరూ కూడా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. ఏంటిది అనుకుంటారు, వాళ్ళకే తెలిసిపోదు. అందుచేత ఇప్పటికైనా కొంచెం వాళ్ళు ఈ మౌఢ్యం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో అందరూ వచ్చేస్తారు అనుకోవడం పరమ మూర్ఖత్వం. అవసరం వాళ్ళకి సత్తా ఉంటుంది. అవసరం వాళ్ళకి నీ కత్తి కంటే వాడి దగ్గర ఇంకో కత్తి ఉండొచ్చు, తర్వాత గన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంతేగాని నువ్వు కేక్ వాక్ అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఇజ్రాయెల్లో 2000 మంది 1100 మంది చెప్పేస్తే వాడు రిటాలియేషన్కి ఎంతమంది చంపేస్తున్నాడు? మొత్తం గాదా అంతా లేపు పరిచాడు. అలా ఉంటుంది. డిటరెంట్ పనిష్మెంట్ ఉంటుంది. అందుచేత ముందు ఈ యాక్షన్ చేసే ముందు రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించుకుని చేయడం మంచిదని నా ఉద్దేశం. జై శ్రీరామ్. హర రామాదేవ్.